त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं गुरुदेव देव ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं सदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं आनन्दवपुषे नमः। ॐ आदिमध्यान्तरहिताय नमः। ॐ सत्यज्ञानानन्दरूपाय नमः। ॐ योगयोनये नमः। ॐ पञ्चकोशविलक्षणाय नमः। ॐ कृपावीक्षणाय नमः। ॐ आनन्दाय नमः। ॐ चक्रहिताय नमः। ॐ अद्वैताय नमः। ॐ गुणत्रयविवर्जिताय नमः। ॐ ज्ञातृज्ञानज्ञेयसाक्षिणे नमः। ॐ नित्यमुक्ताय नमः। ॐ अक्षराय नमः। ॐ उपदेष्टे नमः। ॐ ज्ञानरहिताय नमः। ॐ ईश्वराय नमः। ॐ तत्त्वबोधकाय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। समर्पयामि। सर्वविद्यानां
सर्वभूतानां ब्रह्मादिप्रतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवोऽहम् अन्तर्ज्योतिर्बहिर्ज्योतिर्ज्योतिर्परात्परः ज्योतिर्ज्योतिः स्वयं ज्योतिः आत्मज्योतिर्शिवोऽहम् आत्मज्योतिर्मनो ज्योतिः ज्योतिर्चक्षुष्पश्यति तज्ज्योतिः स्वयं ज्योतिः शिवमुच्यते। ॐ मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। सद्गुरु महाराज की जय। प्रसन्न नमो वैमहे शरणाय गुणमहे समे कामाय मह्यं कामेश्वरो वै शरणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः। अन्तश्चरति भूतेषु मायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं प्रजापतिः त्वं तदा पापो ज्योतिरस्त्वं ब्रह्मभूर्भुवः सुवरो। नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ गुरुदेवाय विद्महे परब्रह्मणे धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। इति सुवर्णमन्त्रपुष्पं समर्पयामि। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ప్రియ ఆత్మబంధువులరా, అధ్యాత్మ సత్యులారా, చైత్ర శుద్ధ పౌర్ణమి ఈరోజు మీరందరూ కూడా ఆశ్రమానికి చేసి ఈ పూజా కార్యక్రమాన్ని జరుపుతున్నారు. పౌర్ణమి ఈ గురు సంప్రదాయంలో చాలా విశేషమైన రోజు. గురువు అంటేనే ఉకార అంధకార ఉకారస్థ నివర్తక అంధకార నివర్తకత్వాలు గురుడు ఇంకేమీ లేదే. అంధకారమనే అజ్ఞానాన్ని జ్ఞానమయ ప్రకాశం ద్వారా ఎవరైతే తొలగిస్తారో వారే గురువు. అంటే గురువు అనేది జ్ఞానానికి ప్రతిరూపం, సంకేతం. పౌర్ణమి రోజున మనకు పూర్ణ వెన్నెల వెలుగు రాత్రి. కాబట్టి ఆ రోజున ఈ పౌర్ణమి కార్యక్రమం జరుపుకోవడం, గురువు గారి యొక్క పూజ చేసుకోవడం, వారి యొక్క వాక్కులను వినడం అనేది మన జీవితానికి ఎంతో మంచిది. ఈ విధంగా మురికి అనేది
మురికి అనేది మళ్ళా చేస్తూ ఉంటుంది, మళ్ళా దాన్ని శుద్ధి చేయాలి. అలాగే మనస్సులో కూడా మలినాలు చేస్తూ ఉంటాయి. ఆ మలినాలను అనేక పదార్థాలు పిలవచ్చు, అజ్ఞానం అనొచ్చు, వాసన అనొచ్చు, కషాయం అని కూడా అనొచ్చు. దాన్ని మనం తొలగించుకుంటూ వెళ్ళాలి. ఈ వాసనలు ఈ ప్రపంచం చుట్టూ ఉండే సమాజం, కుటుంబం, మన యొక్క కోరికలు, మన అవసరాలు, ఇవన్నీ మనిషి యొక్క మనస్సును కషాయంతో, వాసనలతో నింపుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకుంటూ పోవాలి. ఒక భాషా శాస్త్రజ్ఞుడు ఏమంటాడు అంటే, ప్రతి జీవుడికి ఇన్ని పదాలు, ఇన్ని మాటలు ఉంటాయి, వాటిని పొదుపుగా వాడుకోవాలి. అది విధాన రాసినటువంటి ఒక ప్రార్థన. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడారు అంటే వాడి మాటల యొక్క కోట తగ్గిపోయి త్వరగా ఏమవుతాడు? భూమి నుంచి నిర్గమిస్తాడు. స్వరశాస్త్రజ్ఞుడు, స్వరము అంటే మీకు తెలిసింది గొంతు కదా కాదు. ఇక్కడ యోగాలో స్వరము అంటే శ్వాస. ఈ స్వరశాస్త్రజ్ఞులు ఏమంటారంటే, ప్రతి జీవుడికి ఇన్ని శ్వాసలు అనేవి ఉన్నాయి. నీవు మంచి ఆరోగ్యం ద్వారా, పద్ధతి ప్రకారం శ్వాస తీసుకోవడం ద్వారా, యోగా ద్వారా రోజుకు తీసుకునేటువంటి శ్వాసలు 21,600 అంటారు. వాటిని కనుక తగ్గించావు అంటే దీర్ఘకాలం జీవిస్తావు. అలా కాకుండా అనారోగ్యం ద్వారా, కోపతాపాల ద్వారా ఎక్కువ శ్వాస తీసుకున్నావు అంటే జీవిత స్పాన్ ఎందుకు నీ కోట. అలాగే డాక్టర్లు, ముఖ్యంగా ప్రకృతి చికిత్స నిపుణులు, ఆయుర్వేద డాక్టర్లు లేదా ఎవరైనా కానీ ఏమంటారంటే, ఆహారం పొదుపుగా తీసుకోండి అంటారు. ఆహారం ఆకలికి తినండి, అంతేగాని రుచికి తినద్దు. ఆహారం ఎంత పొదుపుగా తీసుకుంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తారు. మనిషి నాలుగు బారిస అవడం వల్ల ఈ పొట్ట చెప్పేది వినకుండా ఇంకా ఏదో అది సమాజం నాగరికత పెరిగే కొద్దీ ఆహార వెరైటీ ఎక్కువ పెరుగుతూ వచ్చేసరికి తింటూ అనారోగ్యాన్ని పొందుతుంది. కాబట్టి తక్కువ తినండి, దీర్ఘంగా ఆరోగ్యంగా జీవించండి అని డాక్టర్ చెప్తారు. కానీ మేము స్వామీజీ ఏమంటామంటే ఎక్కువ వినండి, మీకు మంచిది అంటారు. అందరూ తక్కువ అంటే స్వామీజీ మాత్రం ఎక్కువ వినండి, మీ తుప్పు వదులుతుంది, మీ అజ్ఞానం వదులుతుంది, మీ మోహం వదులుతుంది. నిజంగానే మీకు మతంలో ఆకర్షించడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దేవాలయాలు, పూజలు, యజ్ఞాలు, హోమాలు, యాత్రలు, సంకీర్తన, భజనలు, ప్రసాదాలు, నైవేద్యాలు, ప్రదక్షిణలు, పారాయణలు, దీక్షలు,
చివరికి మాలలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఆకర్షించినవి. ఒక పవిత్రమైనటువంటి కార్యం ఉంది అంటే ఆడవాళ్ళు పట్టు చీరలు కొనుక్కుంటారు. సో అది కూడా ఒక ఆకర్షణ. కానీ ఆధ్యాత్మికంలో ఏం లేదు, జ్ఞానం ఒక్కటే ఆకర్షించాలి. ఆ జ్ఞానం వాక్ రూపంలో వస్తుంది. ఆ జ్ఞానం మనకు బయట ఎక్కడ కనపడదు. పుస్తకంలో ఉంది అంటే ఆ చదువు చూడాలి, మనసుని ఏకాగ్రత పరచాలి. అది చదువుతూ ఉన్నప్పుడు ఐడియాస్ వస్తాయి, అప్పుడు కానీ నా వాక్ రూపంలో వస్తుంది. గురువు నుంచి ఏ రూపంలో వస్తుంది అంటే జ్ఞానం వాక్ రూపంలో వస్తుంది. అందువల్ల ఎంత వింటే అంత మంచిది. ఈ గురు ప్రార్థనలో ఒక శ్లోకం ఉంది, మీరందరూ రోజు చదువుతూ ఉంటారు. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోకృపా. ఇది శ్లోకం చివరిలో వస్తుంది. గురువు యొక్క రూపాన్ని ధ్యానానికి వాడుకోవచ్చు. రూపం అన్న మూర్తి అన్న ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురో పదం. పదం అంటే పాదం. సో పాదాలను పూజ చేసుకోవడానికి వాడుకోవచ్చు, ఇలా వాడుకోవాలి. మంత్రమూలం గురువాక్యం. గురువు ఏ వాక్యం ఏం చెప్తారో అది మంత్రంలాగా పనిచేస్తుంది. దాన్ని మంత్రం అని అనుకొని చేయండి, అనుసరించండి, పాటించండి, ఆచరించండి. మోక్షమూలం గురో కృప. గురువు యొక్క కృపయే మనకు మోక్ష కారకమవుతుంది, మోక్షానికి మూలమవుతుంది అని ఈ శ్లోకం. ఏదైనా భావన మనకు భావం ఎటువంటి భావన ఉండాలి, ఎటువంటి భావన ఉంటే ఇది చెప్పినట్లుగా, ఇక్కడ ఈ శ్లోకం చెప్పినట్టుగా జరుగుతుంది అంటే ఉన్నతమైన భావన. కానీ సామాన్యంగా మన ఎదురుగా మనం నివసించే ప్రపంచంలో వారు కూడా ఒక దేహధారిగా, వారు కూడా ఒక ఆకలి దప్పికలు ఉండేటువంటి జీవుడిగా, కొన్ని కోరికలు వారి యొక్క జీవితంలో కనపడుతూ ఉంటాయి. ఆ కోరికలనే వ్యక్తిగా ఒక్కోసారి కోపతాపాలు చూపించవచ్చు. ఆ కోపతాపాలు చూసినప్పుడు శ్రద్ధ అనేది తగ్గి, ఆయన కూడా మన మాదిరిగా మనిషి కదా, ఆయన కూడా మన మాదిరిగా వ్యక్తి కదా, ఏముంది విశేషం అనే భావన కలుగుతుంది. సో గురు గీత అనేది గురువు యొక్క గొప్పతనాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు స్కంద పురాణంలో వివరించినటువంటి ఒక 300 శ్లోకాలు. అది గ్రంథం. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాడంటే
నువ్వు తేలిగ్గా తీసుకుంటే గురువును వారి యొక్క భావం కానీ వారి యొక్క మాటలు కానీ తేలిగ్గా తీసుకుంటావు. నువ్వు గొప్పగా తీసుకుంటే గొప్పగా నీలో మార్పు వస్తుంది. ఎందుకంటే గొప్పగా తీసుకున్నప్పుడు ఆచరిస్తావు. నీవు నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు అనే భావంతో కనుక తీసుకుంటే తప్పకుండా దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఆచరణ వేరే. ఇక్కడే యద్భావం తద్భావం. ఎటువంటి భావంతో మనం స్వీకరిస్తాము అని అది ముఖ్యం. గురువు అంటే జ్ఞానము అని చెప్పాను. ఈ జ్ఞానం చెప్పే గురువులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కొంచెం టాపిక్ మార్చబోతున్నాను, బాగా వినండి. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కర్మకాండ, ఆర్భాటము, అట్టహాసము మరియు పూజలు, యజ్ఞాలు, ప్రతిష్టాపనలు, దేవాలయాలు, యాత్రలు ఇదే చెప్పు. ఈ బ్రా అనే పదం వాడాం కదా, మీరు చూడండి సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళందరి యొక్క వీడియోలు చూడండి. మిమ్మల్ని మీ నుండి దూరంగా తీసుకెళ్తారు. అక్కడ ఎక్కడ? అక్కడ. ఒకటి తెలియని దాని గురించి చెప్తారు, ఇక వీళ్ళంతా పోయి అక్కడ పడతారు. కొంతకాలం అయిన తర్వాత ఇంకోటి మారుస్తారు. ఇప్పుడు అందరూ పోయి అరుణాచలంలో పడతారు. అంతకుముందు శబరిమల. ఈ విధంగా ఎప్పుడు మారుతూ నిజమైన సద్గురువు ఎవరు అంటే మిమ్మల్ని మీ నుండి దూరంగా తీసుకుపోయేవాడు కాదు. మిమ్మల్ని మీ నుండి అంతర్ముఖంగా మరలించి అక్కడే ఉండేటువంటి, తనలోనే ఉండేటువంటి పరమాత్మను దర్శింప చేసేవాడే. దేవో దేవాలయః ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయం. ఈ జీవుడే సనాతనమైనటువంటి జీవో దేవ. సనాతన ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవుడు, సనాతనమైన దేవుడు, ప్రాచీన కాలం. అది ఎప్పుడు అర్థమవుతుందంటే తెలియదు అజ్ఞాన నిర్మాణం. ఈ అజ్ఞానం అనేదాన్ని వదిలేదు, అది ముఖ్యం. ఎవరైతే సరైన గురువు నుండి శ్రవణం చేస్తారో వాళ్ళకు మాత్రమే అజ్ఞానం అనేది ఉండి జ్ఞానం అనేది ఉండి, ఈ అజ్ఞానం అనేది వాసన రూపంలో ఉంటుంది, కామక్రోధాల రూపంలో ఉంటుంది, కోరిక రూపంలో ఉంటుంది, మమకార రూపంలో ఉంటుంది, అహంకార రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని అంతా కూడా మనం వదిలేయాలి, మార్చుకోవాలి. కృష్ణా జిల్లాలో కొన్నేళ్ల క్రితం ఒక రామనవమి కార్యక్రమం జరిగినప్పుడు మనం రాముల వారి పటం, పెద్ద పటం పెట్టి సీతారామ లక్ష్మణుడు హనుమంతుడు పెట్టి ఊరేగింపుగా వెళ్ళాము. చాలా పెద్ద కార్యక్రమం జరిగింది, 30 ఏళ్ళ క్రితం. చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి బియ్యంతోనే మనం వంటలు వండి అందరికీ భోజనం పెట్టాము. ఎవరున్నారు అక్కడ అంటే అందరూ శూద్రులు ఉన్నారు.
స్వామీజీ ఒకరు ఉన్నారు. ఆ కార్యక్రమానికి మూలమైనటువంటి ఒక ఆయన డాక్టర్ గారు రామమోహన్ అని ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఏ కులస్తులు కూడా కమ్మోళ్ళు లేదు. కమ్మోళ్ళు కొంతమంది వాలంటీర్స్లో ఉన్నవాళ్ళు వచ్చారు. బ్రాహ్మణులు ఎవ్వరు రాలేదు. ఎందుకు వాళ్ళకు కులారీతిగా విడిపోవడం తెలుసు, కానీ మనం అందరము ఒకటే అనే భావన వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఈ కాన్సెప్ట్ వాళ్ళకు ఎక్కలేదు. సో మొన్న రేణిమడుగు వెళ్ళాము, పాముల దగ్గర, బొట్టగూడు దగ్గర. ఏ దేవాలయం, అమ్మవారి దేవాలయం. ఇక్కడ నేను ఉపన్యాసం చెప్పేదంటే ఓ 10 మంది వచ్చారు. మనల్ని ఆహ్వానించిన వాళ్ళని అడిగాను, ఏం బాబు ఏంటి ఇంతే వచ్చారు, జనాభా 1000 మంది ఉన్నారన్నారు కదా ఊరు అంటే, స్వామి ఇది కొమ్మరోడ గుడి, అందువల్ల కొమ్మరోళ్ళే వస్తారు, ఇంకెవరు బయట వాళ్ళు రాదు. శరీర ధ్యాస ఉన్నంత వరకు కోరికల వలయంలో చుట్టుకునే ఉంటారు, పట్టుకునే ఉంటారు. కనుక ఎన్నో పరిమితులు ఏర్పడతాయి. ఆ పరిమితుల్లోనే వీళ్ళ జీవిత యాత్ర సాగుతుంది. జ్ఞానానికి వచ్చినప్పుడే అన్ని పరిమితులు మనం కల్పించుకున్నవి, మనం ఏర్పరచుకున్నవి, ఆ వాటిని దాటిపోవాలి. ఉదాహరణకి ఇప్పుడు శరీర భావన ఉన్నప్పుడు నేను అంటాను. ఆ నేను అనగానే వచ్చేది ఏంటి? సుబ్బారావు లేదా సుబ్బమ్మ. ఆ తర్వాత ఇంకా కులము, మతము, ఊరు, వయస్సు, ఇంకా దాంతోపాటు ఆస్తులు ఇవన్నీ వస్తాయి. కానీ ఆ నేను ఎక్స్టెండ్ చేయకుండా ఆ నేను ఎవరు అని చూస్తే మొదట్లో జీవుడు, కానీ వాస్తవంగా చూస్తే వాడే దేవుడు. అదే సోహం. ఏమండి? సహ అహం. ఆ పరమాత్మే ఇది విచారణ చేసినప్పుడు మనకు ఇది. అప్పుడు నన్ను చూపించుకుని నేను అంటాను, అతను నేను అంటాడు, ఇంకొకళ్ళు నేను అంటాడు, మిగతా వాళ్ళు నేను అంటాడు. ఆ నేను ఎవరు అంటే అసలు మూలానికి వెళ్తే వాడే పరమాత్మ. అది తెలియకపోతే ఇక ప్రారంభమవుతుంది పేరు, ఊరు, కులం, మిగతా అంతా చాలా వస్తాయి. నేను, నాది, నాకు, నా కొరకు, నా వాళ్ళు, నా యొక్క, నా చేత. మనము శబ్దాన్ని నడిపినప్పుడు ఒక శబ్దం అహం శబ్దం. అహం అంటే నేను. అహం, ఆవాం, వయం. మొట్టమొదట అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే మేమందరము. ఇక్కడి నుంచి ఇంకా కింద వరకు వస్తుంది నాలో. మహ్యం, మహ్యం అంటే నాలో. అక్కడి వరకు ఈ శబ్దం నడుస్తూ ఉంటుంది. సప్తమి విభక్తి అంటారు. అన్నీ ఉన్నాయన్నమాట ఈ మానవుడు. నేను దగ్గర నుంచి ప్రారంభమై నా కొరకు, నా చేత, నా వల్ల, నా యొక్క, నా ద్వారా, నా కొరకు, చివరిలో నాలో. ఈ విధంగా. కానీ మూలం ఏమిటి అంటే నేను. సో ఆ నేను ఎవరు చూస్తే అందరూ తన తాను చూపించుకొని నేను అంటారు కాబట్టి అది ఒక్కటే. ఆ చెంబులో ఉన్న, కుండలో ఉన్న, బకెట్లో ఉన్న, మగ్గులో ఉన్న తొట్లో ఉన్న, బావిలో ఉన్న అంతా ఒక్కటే నీరు అని దానికి అర్థమైంది అంటే అన్ని ఎడలు దాటిపోతాం. కానీ మతం ఏం చేస్తుంది అంటే విడదీస్తుంది.
ఎంతసేపటికి నిన్ను నీ నుంచి బయటికి లాగి అక్కడికి ఎక్కిస్తుంది కొండ మీదకి. అట్లా నిన్న అరుణ చెప్తూ ఉంది, అనంతపురం నుంచి వచ్చింది కదా. అక్కడ పేరు చెప్పండి అంటే ఒక వైష్ణవ స్వామి యొక్క కార్యక్రమం జరిగింది. వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ గేట్ దగ్గరే ఒక పండితుడు నిలబడి, నామం పెట్టుకోలేదే, నామం పెట్టుకోండి అని ఆ పక్కన చూపించి, అప్పుడు అరుణ, అయ్యో మా వద్దు, మా గురువు గారు ఉన్నారు, సరే మీరు ఈరోజు నామం పెట్టారు, రేపు మా ఇంటికి వచ్చి మీరు నామం పెడతారా అని మాట్లాడుకుంటూ ఉంటుంది. అద్వైతం ఏం చేస్తుందంటే నిన్నుగా కరెక్ట్గా చూస్తుంది అంతే. ఇంకా మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా ఏం చూస్తాయంటే నీవు మా దేవుడు యొక్క భక్తుడివేనా. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే నిజమైన తత్వజ్ఞానం మిమ్మల్ని మీ జీవిత భక్తుడిగా మారుస్తుంది. మిగతావన్నీ కూడా ఆ దేవుడి భక్తుడిగా, ఈ దేవుడి భక్తుడిగా. గమ్యం ఎక్కడ పొందాలి? మనకి ఇక్కడే గమ్యం ఉంది. ఎందుకు అని అంటే బంధం ఎక్కడ ఉంటుందో ముక్తి కూడా అక్కడే ఉండాలి. ఏమండి, మోక్షమన్నా, ముక్తి అన్నా, కైవల్యమన్నా, అపవర్గమన్నా అంటారు. బంధం ఎక్కడుంది? తనలో, తన మనస్సులో. ఆ బంధాన్ని ఇట్లాంటిది అని ఆ ముడి ఉపదేశించినప్పుడు అంతే సాఫీగా అయిపోతుంది. ముక్తి అదే గురువు చేసే పని. నీ మనస్సు నీ స్వరూపానికి దగ్గరగా తీసుకెళ్తారు. నాయన, ఈ దేవుడు అనే ఒక రూపాన్ని సృష్టించింది దేనికి అంటే ఏకాగ్రత కోసం. ఏమండి? ఇప్పుడు పిల్లలు చదువుతారు కదా, 1 నుంచి 10 వరకు వెళ్తారు. ఏమండి? వెళ్తారు. ప్రతి సంవత్సరానికి వాళ్ళ జ్ఞానం పెరుగుతూ ఉందా లేదా? జ్ఞానం పెరిగే కొద్దీ బ్యాగ్ యొక్క మోత తగ్గిపోతూ, వాళ్ళు గ్రహించే కొద్దీ తగ్గిపోతుంది. చివరికి ఆ పీజీకి వెళ్ళి తర్వాత డాక్టరేట్కి వెళ్ళినప్పుడు ఒక ఫైల్ ఉంటే ఉంటుంది, ఒక అది కూడా ఉంటుంది, మొత్తం లోపలికి. మీరు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని నిజంగా గడుపుతూ ఉంటే బాహ్యమైనటువంటి బంధాలు, బాహ్యమైనటువంటి పోలికలు, ఆడంబరాలు ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో ఈ జ్ఞానం యొక్క ప్రభావం తక్కువగా ఉండటం వల్ల స్వామివారి యొక్క ఊరేగింపు ఎంత అట్టహాసంగా చేస్తే, అబ్బా చాలా పెద్ద ఊరేగింపు, చాలా ఘనంగా ఉంది, దాంభికంగా ఉంది. సో ఎంతసేపటికి బాహ్యంగా అందరి యొక్క చూపు మరులుతూ ఉంది, ఆంతర్ముఖంగా వెళ్ళే వాళ్ళకి చాలా తక్కువ. సాధన చేస్తే అప్పుడు అంతర్ముఖం. సాధన ఎంతమంది చేస్తున్నారు? సాధన ఎంతమంది గడుపుతూ ఉన్నారు? నేను ఉపదేశం చేసేటప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఉపదేశం తీసుకున్న రోజు ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఆ రోజు ఆశ్రమానికి రండి, గురు సన్నిధిలో గడపండి, సాధనలో గడపండి, ప్రశాంతంగా ఉండండి, మీరైతే ఉపవాసం ఉండండి అంటూ ఉంటారు. వాళ్ళకు నిజంగా ఆ సాధన మీద కనుక దృష్టి ఉంటే
వాళ్ళు ఇంట్లో కూడా సాధన చేస్తూ ఉంటే తప్పకుండా ఆశ్రమానికి వస్తారు, గడుపుతారు, చేస్తారు. ఎవరు లేదే వచ్చి కొంతమంది స్వామీజీకి వస్త్రాలు ఇచ్చి ఏదో పండు అది ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. కొంతమంది, మిగతా వాళ్ళు అది కూడా చేయరు. సాధన మీద దృష్టి, సాధన చెయ్యమురా నరుడా సాధ్యం కాదు. ఈశావాస్యం ఇదం సర్వం. భగవంతుడు ఈశావాస్యం ఇదం సర్వం. ఈ ప్రపంచం, ఈ యూనివర్స్ మొత్తం ఈశ్వరుడి ద్వారా వ్యాపించబడి ఉంది. ఈశ్వరుడు అంటే పరమాత్మ, నియామకుడు, ప్రభువు. అక్కడేమి నాకు నీవు నామాలా అడ్డనామాలా అనేది లేదు. అక్కడ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ అంతటా వ్యాపించి ఉండేవాడు నీలో కూడా తప్పకుండా ఉంటాడు. ఆ నీలో ఉండే దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నించడమే ఆధ్యాత్మిక సాధన. అక్కడుండే దేవుణ్ణి దర్శించాలి. ఎంతసేపు? ఒక 10 గంటలు క్యూలో నిలబడి 100 రూపాయల టికెట్ తీసుకొని క్యూలో నిలబడి గుండు కొట్టించుకొని వెళ్ళి వచ్చి ఆ స్వామి వచ్చి లడ్డు ఇవ్వడం. ఇది మతం. నిజంగా మీరు సాధన చేస్తూ ఉంటే పోల్చుకుంటారు. ఏది గొప్పది మీరు పోల్చుకుంటారు. అప్పుడు ఆంతరిక సాధనకే ప్రాధాన్యత ఇస్తారు. బాహ్య సాధన నేను ఆ విధంగానే ప్రారంభించాను. అక్కడే బయటే మైసూరులో చదువుతూ ఉన్నప్పుడు 84 నుంచి 90 వరకు ఎన్నోసార్లు తిరుమలకు వచ్చాను. పాదయాత్రగా 3550 మెట్లు ఎక్కి వెళ్ళాను, చేసుకున్నాను. కానీ జనవరి చివరిలో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ తిరుమల కొండలు ఎదురుగానే, స్టేజ్ నుంచి ఎదురుగానే కనపడుతూ ఉన్నాయి. శ్రీనివాస మంగాపురం నుంచి బాగా స్పష్టంగా వెళ్ళాలనే కోరిక. అది ఎప్పుడు వస్తుంది అంటే అంతర సాధన జరిగినప్పుడు, అంతర అనుభూతి పొందినప్పుడు. ఒక యోగ సంస్థ మీకు అందరికీ పరిచయం. ఆ సంస్థ కొన్నేళ్ల క్రితం వరకు ఆ సంస్థ యొక్క పేరు విన్నాను. వాళ్ళు ఓ 12 రోజులు 10 రోజులు యోగా కోర్సు నడుపుతారు. తర్వాత వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ బిఎస్టీ అని ఎంఎంవై అని ఏదో నడుపుతారు. అప్పుడు మీ చేత వీలునామా రాయండి అని రాయిస్తారు. ఒకవేళ మీరు రేపు చనిపోతున్నారు, ఈరోజు మీరు వీలునామా రాస్తే ఏమని రాస్తారు అని వీలునామా రాయండి. నిజంగా అనుభవిస్తూ వీలునామా కనుక రాశాడు అంటే బతుకున్నప్పుడే, చచ్చిన తర్వాత ఎట్లా రాయలేడనుకో. ఎంత ప్రతి ఒక్కరి వీలునామా ఎంత వైరాగ్యం కనపడుతుంది అంటే చాలా గొప్పవాళ్ళ వీళ్ళు ఆ వీలునామా ఎందుకు రాయిస్తున్నారంటే జీవితం నశ్వరము, ఏది మనతో వచ్చేది కాదు, అంతా ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. ఇప్పుడు కూడా ఇది రాసిన తర్వాత అయినా కానీ సత్యం తెలుసుకొని దానికి తగినట్లుగా నీటి మీద తామరకు ఉన్నట్టుగా జీవితాన్ని సాగించు. ప్రతి ఒక్క ఒకటి నాది నాకు, నాది నాకు అని అనుకుంటూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది అని తెలుసుకోవడం కొరకు వీలునామా రాయిస్తారు.
ఇక్కడ ఒక టాపిక్ చెప్తాను, తెలుసుకోవటం మంచిది. మీరు మా గురు స్తోత్రం చెప్తూ ఉన్నాడు. గురోహో కృపా అని పలకండి, కృప కాదు. విజయనువే తప్పు చెప్పారు. తర్వాత పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు శ్లోకం యొక్క చివరిలో ఏమొస్తుంది? ప్రతి శ్లోకం యొక్క చివరిలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ శ్రీ గురవే నమః. గురవే నమః అనండి. విజయ ఇవన్నీ శ్లోకాల్లోనూ నమః నమః అన్నప్పుడు నా నమః అయిపోతుంది. అప్పుడు అర్థం ఏంటంటే నా నమః అంటే నమస్కారం చెయ్యట్లేదు. అందువల్ల గురవే అంటే నకారానికి నా వద్దు కలగవద్దు. సామవేదం చంద్రుడు శర్మ చెప్పిన ఉపన్యాసంలో రాముడు బ్రహ్మహత్యా పాతక నివారణం కొరకు ఈశ్వరుడిని ప్రతిష్టాపన చేసి లంకకు వెళ్ళి యుద్ధం చేసి రావణుడిని సంహరించాడు. ఆ రావణుడు శివభక్తుడు. ఆ శివభక్తుడిని సంహరించడం అంత సులభం కాదు, సామాన్యం కాదు. ఆ శివుడి యొక్క కృప ఉంటేనే ఆయన్ని సంహరించగలుగుతామనే భావంతో మొదట రాముడిని శివుడిని ప్రతిష్టాపన చేసి పూజ చేసి వెళ్ళాడు అని చెప్పాడు. దానికి జిఎస్ స్వామీజీ చాలా పెద్ద కోపంతో కౌంటర్ ఇచ్చి, అసలు ఇంకా రావణుడు ఎక్కడున్నాడో తెలియదు. సరే ఉన్నాడు అక్కడ లంకలో, చంపుతామో లేదో తెలియదు. ముందే శివుడిని ఎందుకు ప్రతిష్టాపన చేస్తాడు? బ్రహ్మహత్య పాతకం అనేది ఎప్పుడు వస్తుంది అంటే చంపిన తర్వాత వస్తుంది. ముందే ఎక్కడ ప్రతిష్టాపన చేశాడు? చేయలేదు. సరే వెళ్ళాడు లంకకు, రావణుడితో యుద్ధం చేశాడు, చంపాడు. ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం ఉంది అని తిరిగి వచ్చిన తర్వాత ప్రతిష్టాపన చేయటానికి ఆయన పుష్పక విమానం ఎక్కారు. నేరుగా భరద్వాజాశ్రమానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం అయింది. అక్కడ రామేశ్వరుడి యొక్క ప్రతిష్టాపన అనేది జరగలేదు. ఎవరో రాసి ఎవరో చేసి రాముడి పేరు పెట్టాడు. అప్పటి నుంచి రామేశ్వరం అనే పేరు వచ్చింది. ఎవరో చేశారు. ఇదంతా కల్పితమే అన్నారు. అమ్మా చక్కగా వినండి అమ్మా. మతములో చాలా వంతు 90% అంతా కల్పితమే. ఈ కొన్ని వాస్తవాలు చేదుగా ఉంటాయి. గుళ్ళకు తిరిగే వాళ్లకు ఈ భక్తి అనేది సరిగ్గా తెలియక అందులోనే గడిపే వాళ్ళకు ఈ మాటలు చేదుగా ఉంటాయి. ఒక గర్భాలయంలో లింగం ఉంటుంది. ఇక దాని ఆధారంగా పెద్ద గుడి కడతారు. అనేక గోపురాలు ఉంటాయి. ఇక దాని ఆధారంగా శివరాత్రికి వచ్చినప్పుడు 316 అడుగుల ఎత్తైన ప్రభ కడతారు. లైట్లు గీట్లు వెలుగుట్లు కాంతులు వెలజిమ్మే విధంగా రాత్రిపూట ప్రభలు చేస్తాం. వీటన్నిటికీ ఈ ఉత్సవాలకు, ఈ పూజలకు, ఈ జనానికి మొత్తం ఆకర్షణ ఏంటంటే
గుడి లోపల ఉండే విగ్రహం లేదా లింగం ఇది. అంతే చిన్నది. దాని యొక్క నిర్వహణ, సంపాదన, ఆదాయము మొత్తం ఒక్క కులం వాళ్ళే తీసుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళకి దాంట్లో ప్రవేశం లేదు. ఎవరికి పూజాధికారులు తెలుసో వాళ్ళు నిర్వహిస్తారు. పూజాధికారులు ఎవరికి తెలుసు అంటే వేదం చదువుకునే వాళ్ళకు. వేదం చదువుకోవడానికి అరువులు ఎవరంటే ఒక్కొక్కరు ఉంటారు. అయితే ఇదంతా కూడా కల్పితమే. ఎప్పుడు ఆధ్యాత్మిక దృష్టి ఉండి అందులో మీకు అనుభవం వచ్చినప్పుడు అప్పుడు ఇది కల్పితం తెలుస్తుంది. రేపు మీరు ఆ రామాలయం దగ్గర పారాయణం చేస్తూ ఉంటే నేను వచ్చి ఇదంతా ఎందుకు, ఇదంతా కల్పితమే అంటే వాళ్ళందరూ నన్ను వెర్రోడుగా చూస్తారు. ఎందుకంటే ఏంటి ఇంత పారాయణం చేస్తూ ఉంటే ఇదంతా కల్పితం అంటున్నది స్వామి. ఎందుకు వాళ్ళకి తెలియదు, వాస్తవాలు తెలియదు, ఆధ్యాత్మికం తెలియదు, సాధన తెలియదు, అనుభూతి తెలియదు. లోనికి చొరబడాలి. విషయం యొక్క లోనికి చొరబడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది, సత్యానికి దగ్గర అవుతారు. అమ్మా మీరు చూడండి అమ్మా, భక్తి వాక్యమైనటువంటి ఒక ఆధారంతో ప్రారంభం. కానీ అనుభవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు తరచుగా చెప్తూ ఉంటాను కదా, అన్నమయ్య గురించి వలపు పాటలు పాడాడు, రెండవది వెంకటేశ్వర స్వామి మీద పాటలు పాడాడు, మూడవది బ్రహ్మం ఒకటి అన్నాడు, నాలుగవది అంతర్యామి అన్నాడు. సో ఆ స్థితికి వెళ్ళేవాళ్ళు చాలా చాలా ఆ రూపం దగ్గర అయిపోతారు. ఆర్భాటం దగ్గర ఆసక్తి చూపిస్తారు. ఈ ఏర్పాట్లు ఆ ఏర్పాట్లు అని అన్నీ ఉంటాయి, అక్కడే అయిపోతారు. ఆ అంతర్యామి అనే పదం దగ్గరికి రాకపోతారు. కానీ జ్ఞానం అనేది నిరాకారం నుంచి ప్రారంభమై నిరాకారంలోని విచారణ అంతా నడుస్తుంది. చివరికి అది నీలో సమాప్తం అవుతుంది. అంటే నిరాకారంలో ప్రారంభమై ఎక్కడెక్కడో అంతా సంచరించి చివరికి నిర్గుణ బ్రహ్మమైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మలో అంతమవుతుంది. ఆ పరమాత్మ ఎవరో కాదు, అదే సోహం, అదే అహం బ్రహ్మాస్మి, అదే అయమాత్మ బ్రహ్మ. ఏ స్తోత్రమైనా కానీ చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. ఏది విష్ణు సహస్రనామానికైనా ఫలశ్రుతి ఉంటుంది, లలిత సహస్రనామానికైనా ఫలశ్రుతి ఉంటుంది, భగవద్గీత కూడా ఫలశ్రుతి ఉంది. మీకు గమనించుకోండి. దాని వెనుక ఏమంటాడు కృష్ణ పరమాత్మ, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అనగా, ఓ పాపరహితుడా, అర్జునుడు అంటున్నాడు, ఓ పాపరహితుడా, అఘము అంటే పాపం, అనఘ పాపరహితుడా, అతి రహస్యమైనటువంటి గుహ్యతమైనటువంటి మంచి జ్ఞానాన్ని నీకు బోధించాను. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తమయ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్, బుద్ధిమంతుడుగా దీన్ని తెలుసుకొని, బుద్ధిమాన్ బుద్ధిమంతుడుగా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, యథేచ్ఛసి తథా కురు, నీ ఇష్టం నువ్వేం చేస్తావో నీకు వదిలేస్తున్నావు.
నేను చెప్పినట్టుగా నడవాలి అనేది. నువ్వు ఏ విధంగా నడుచుకుంటావో అది నీ ఇష్టం, కానీ ఏ విధంగా నడుచుకోవాలి అనే జ్ఞానాన్ని నీకు నేను ఇచ్చాను. దాన్ని స్వీకరించి నడుచుకోవాలి. ఇది జ్ఞానం యొక్క మార్గం. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారు అంటే అందులో జ్ఞానం యొక్క పాళ్ళు తక్కువ. ఒత్తిడి చేస్తున్నారు అంటే అది సరైనటువంటి జ్ఞానం కాదు. సో ఎవరైనా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది అంటే పలానా మందు వాడేదా మంచిది అని అంటాడు. పర్వాలేదు, ఈ మందు వాడు, ఈ తప్పు వేరుకాదు, ఈ వాడు మళ్ళా చెప్తూ ఉన్నాడంటే అర్థం ఏమిటి? అక్కడ ఏదో స్వార్థ ప్రయోజనం దృష్టిలో ఉంది కాబట్టి బలవంతం చేస్తున్నాడు. నిన్న ఇద్దరు స్త్రీలు వచ్చారు కదా, అనంతపురం వాళ్ళ కుటుంబం, మీరు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని మన స్తోత్రం వింటూ ఉన్నారు. ఆ తర్వాత పైకి వచ్చారు. అక్కడ ఒక 15-20 నిమిషాలు ఆగసేపు అక్కడ కూర్చున్నారు. కొన్ని విషయాలు చెప్పాను, విన్నారు, ఆ ప్రసాదం ఇచ్చాను, వెళ్ళారు. ఆ సందర్భంలో ఆ పెద్ద ఆమె యొక్క భర్త దూరంగా నిలబడ్డాడే దగ్గర వీళ్ళు అక్కడే చేస్తున్నారు అని వచ్చి ఆ మెట్ల మీద నిలబడి చూస్తూ ఉన్నాడు లోపలికి. ఒక 10 సెకండ్లు చూసి వీళ్ళు ఏదో పెట్టు ఉండాలని వెళ్ళిపోతూ ఉంటే, రాండి లోపలికి రాండి అని అన్నాను. తర్వాత ఆమె చెప్తూ ఉంది, మా ఆయన ఏమంటాడంటే దేవుడు అంతటా ఉన్నాడు కదా, మరి అక్కడికి పోవటం ఎందుకు, ఈ గుడికి పోవటం ఎందుకు, ఆ ఆశ్రమానికి పోవటం ఎందుకు, ఈ కార్యక్రమానికి పోవటం ఎందుకు అని ఉంటాడు, ఆయన ఆ లెవెల్లో ఉన్నాడు అన్నది. ఏమండి ఆమె అన్నది అన్నమాట. అప్పుడు నేనేమన్నానంటే, దేవుడు అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు అనే భావన, అనే మాట కాకుండా ఆయన ఆలోచన, ఆయన భావన, ఆయన అనుభూతి కనుక ఉంది అంటే అసలు ఆ నోటు నుంచి అనుభవపూర్వకమైనటువంటి వేరే ఎన్నో మాటలు వస్తాయి. మిమ్మల్ని తనే ఆ అనుభవంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడైనా అక్కడికి వెళ్దాము అని అంటే దేవుడు అంతటా ఉన్నాడు కదా, అక్కడికి ఎందుకు పోవాలి అని అంటున్నాడంటే ఆయన ఆలోచన ఏంటి అంటే, తన భార్య లేకుండా ఆయన గడపలేదు, ఆమె లేకుండా ఇల్లు జరగదు, తనకు కాఫీ కానీ టీ కానీ అవసరాలు కానీ ఎప్పుడు తీరుస్తూ ఉండాలి, ఆ దూరంగా వెళ్ళిందంటే అది వీలు కాదు. అది అక్కడ ఆలోచన. ఆమె సీరియస్గా ముఖం పెట్టి అట్లా చూస్తూ ఉంటాడు. మనిషి నిజంగా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు అది నేరుగా చెప్పలేక వేరే రూట్ మార్చి వేరే ఏదో మాట్లాడతాడు. నిజంగా ఆయన కనుక అనుభవం ఉంది అంటే ఆ మాటలే వేరే. ఇది దేవుడు అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అనే పదం వస్తే ఆ ఒక్క మాటలోనే ముగించడు, ఇంకా అనేక మాటలు మాట్లాడతాడు, మంచి మాటలు. కేరళలో ఉండే ఆనందాశ్రమం స్వామీజీ, స్వామి రామదాస్, అప్ప రామదాస్, ఆయన యాత్ర వస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఏదో స్టేషన్లో ఆంధ్రాలోనే అనుకుంటాను, టికెట్ అని అడిగితే ఈయన సాధుస్ క్యారీ నో టికెట్స్ అంటారు. సాధువులు టికెట్ తీసుకెళ్ళరు, దిగు దించేశారు. అరగంట అయినా కానీ ట్రైన్ కదలటం. అప్పుడు ట్రైన్లో కొంచెం చూశాడు, ఆయన బెంచ్ మీద కూర్చున్నాడు ఒక్కడే. దగ్గరికి వెళ్ళి
ఏమయ్యా మీ హిందూ మతం, అది క్రిస్టియన్ అయిందొచ్చేమో అనిపిస్తుంది, మీ హిందూ మతం దేవుడు అంతటా ఉన్నాడని అంటారు కదా, మరి అంతటా ఉంటే మీ ఊళ్ళోనే చూసుకోవచ్చు కదా, మీ ఇంట్లోనే చూసుకోవచ్చు కదా, ఎంత ఎందుకు తిరగాలి యాత్రగా అని అడుగుతాడు. అప్పుడు రామదాస్ అంటారు, అవును దేవుడు అంతటా ఉన్నాడా లేడా అని తెలుసుకోవడం కొరకు నేను అంతటా వెళుతూ ఉన్నాను అంటాడు. అన్ని ప్రాంతాలకు ఎందుకు తిరుగుతున్నానంటే దేవుడు అంతటా ఉన్నాడా లేదా అని చెక్ చేసుకోవడం. ఆ మాట ఆ టీసీకి తాకుతుంది. ఈ వ్యక్తి చాలా లోతైన వ్యక్తి, సిన్సియర్గా నిజాయితీగా సమాధానం చెప్తూ ఉన్నాడు అనిపించి, రాండి అని ట్రైన్లోకి రమ్మని చెప్పి, ఎక్కడికి వెళ్ళాలి అంటే పూరికి వెళ్ళాలి అంటే పూరి వరకు తను తీసుకెళ్ళి అక్కడి వరకు అతని యొక్క అవసరాలను చూసుకొని వస్తాడు. ఎందుకు? ఆ లోతైన అనుభవం నుంచి వచ్చిన మాట. కనుక మీరు ఉన్న చోటే ఉండకుండా వికసించాలి, ఎదగాలి. ఎదిగినప్పుడు గురువుగారు కూడా సంతోషం. అక్కడే ఉన్నారు అంటే ఏదో పూజలు చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. అయితే ఇవేవి వేస్ట్ కాదు, వ్యర్థం కాదు. పూజ చేయటం కానీ సేవ చేయటం కానీ వ్యర్థం కాదు. ఎంత మానసికంగా మీరు స్వీకరిస్తారో అప్పుడు అసలైన మార్పు రావటం. ఎంత మానసికంగా తీసుకుంటారు. అందుకని శ్రవణం ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? నిధిధ్యాసన అనుభవం. వాసన ప్రక్షాళన అది అనుభవానికి తీసుకెళ్ళాలి. ఏకాగ్రత పూర్తిగా సో అనేక ముద్రలో ఇది వాయుముద్ర, చూపుడు వేలు మడిచి దాని మీద కొట్టలు వేలు పెట్టండి. రోజు ఈ అభ్యాసం చేయండి. ఒక గంట సేపు అయినా కానీ, ఏ పనులు చేస్తూ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా కానీ, ఎంతసేపు ఇట్లా వాయుముద్ర ఉంటే మీ శరీరంలో ఉంటే అపాన వాయువు కొట్టివేయబడుతుంది. ఎంత అపాన వాయువు పోయిందో అంత నొప్పులు తగ్గుతాయి. ఈ వాయువే నొప్పులకు కనుక ఎప్పుడైనా సరే అట్లా కూర్చొని మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, ఎక్కడ కూర్చున్నా కానీ ఇట్లా ఇట్లా పెట్టుకొని కూర్చోండి. అంతే ముద్రల యొక్క ప్రయోజనం ఇది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం జ్ఞానేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తా సుఖినో భవంతు. కాలేన సస్యశాలిని సోయం శోభరహితః. ఓం అసత్ సద్గమయ తమసో మాం జ్యోతిర్గమయ మృత్యోర్మృత్యుంజయ